ఏపీలో అల్లర్లపైన డీజీపీకి సిట్ నివేదిక అందించింది. కాగా 150 పేజీలతో కూడిన నివేదికను అందించింది. ఇక రాష్ట్రంలో మొత్తం 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా గుర్తించామని అన్నారు. ఇక 2 గ్రూపులుగా విడిపోయి దాడులకు దిగినట్లుగా పేర్కొన్నారు. ఇక ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు. ఇక మరణాలకు దారి తీసేలా రాళ్ల దాడికి దిగారని, నిందితులపైన కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక కౌంటింగ్ అయిపోయేలోపు మరో రిపోర్ట్ ఇచ్చేలా విచారణ చేపడుతున్నట్లుగా తెలిపారు. ఏపీలో అల్లర్లపైన డీజీపీకి సెట్ నివేదికను అందించింది. కాగా 150 పేజీలతో కూడిన నివేదికను అందించింది. ఇక రాష్ట్రంలో మొత్తంగా 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా గుర్తించామని అన్నారు. ఇక 2 గ్రూపులుగా విడిపోయి దాడులకు దిగినట్లుగా పేర్కొన్నారు. ఇక ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు. మరణాలకు దారి తీసేలా రాళ్ల దాడికి దిగారని, నిందితులపైన కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక కౌంటింగ్ అయ్యేలోపు మరో రిపోర్టు ఇచ్చేలా విచారణ చేపడుతున్నట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే మరి 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిగినటువంటి సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితం కూడా డీజీపీకి అందజేశారు. ఒక నివేదిక రూపంలో అందజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 150 పేజీలతో కూడినటువంటి నివేదిక డైరెక్ట్ గా డీజీపీకి కార్యాలయంలో అందజేసినటువంటి పరిస్థితి. వినీత్ బ్రిజ్వాల్ లాల్ బృందం మొత్తం 13 మంది విచారించినటువంటి నేపథ్యంలో 3 బృందాలుగా ఏర్పడారు. అటు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి కూడా ఒక నివేదిక రూపంలో కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఘటనల పైన దాదాపు 1370 కేసులు నమోదు చేశామని ఇప్పటికే ఆ నివేదికలో పొందుపరిచారు. అదేవిధంగా ఇప్పటి వరకు 124 మందిని అరెస్ట్ చేశామని చెప్పి కూడా నివేదికలో ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. తాడిపత్రి అల్లర్లలో దాదాపు 728 మంది పాల్గొన్నట్లు కూడా ప్రాథమికంగా ఒక నివేదిక రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. క్షేత్రస్థాయిలో సిట్ అధికారులు అటు అడిషనల్ ఎస్పీ సౌమ్యలత గాని, అదేవిధంగా 13 మందికి సంబంధించినటువంటి అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఘటనల పైన కూడా లోతైన విచారణ అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోండి. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా పరిగణలో తీసుకున్నటువంటి నేపథ్యంలో కేసుల పైన పూర్తి విచారణ జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు నమోదు చేసినటువంటి కేసుల పైన కూడా ఈ నివేదికలో ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే ఏదైతే మరి జరిగినటువంటి ఘటనలు ఇది ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం, ప్రాణాలు కోల్పోయే విధంగా కూడా వ్యవహరించారంటూ కూడా సిట్ అధికారులు నివేదికలో ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి నివేదిక తర్వాత మరికొన్ని విషయాలు కూడా మరి కొంత గడువు కావాలని ఇప్పటికే అడిగినట్టు తెలుస్తుంది. మొత్తం పూర్తి స్థాయి నివేదిక మరో నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 4 ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో 4 వరకు కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. 4 తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హింసాత్మక చర్యలు ఉన్నాయని ముందే కేంద్రం గుర్తించినటువంటి నేపథ్యంలో కూడా అటు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా కూడా చూడాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇచ్చినటువంటి నివేదిక డీజీపీకి అందజేసినటువంటి నివేదిక అటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం మీరు ఇచ్చినటువంటి నివేదిక పట్ల కూడా పరిశీలించిన తర్వాత మరి ఎవరు దీనికి బాధ్యులుగా ఉన్నారు, అటు అధికారులు కానీ ఇరు పార్టీకి సంబంధించిన నేతల పైన కూడా మరి కొంతమంది పైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ రమేష్.